ఈ ఇన్‌స్టా‌లో రీల్స్ అనేటివి స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? 1.5 year అవుతుంది. 1.5 ఇయర్ అవుతుంది. ఎలా అంటే ఏమనుకొని స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ వీడియో ఏంటి? ఎలా అప్‌లోడ్ చేశారు? జస్ట్ ఇన్స్టా అంటేనే నాకు తెలియదు. నా కొడుకు ఉండేదమ్మా, చెప్తున్నాను కదా. నా కొడుకు వీడియోస్ తీసేవాడు. వాని వీడియోలు చూసి చాలా మంచిగా అనిపించేది. అరే ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటిది ఇదారా అంటే ఇన్స్టా అని కూడా నాకు పేరు పలకనికి కూడా రాదు నాకు. అట్లా అంటే నేను వాడు వీడియో చూసి అమ్మో వీడియో మస్తు వీడియోలు తీస్తుండో ఇట్లా ఉండే నేను. అంటే నిజంగా అలాగే ఉంటది విలేజ్ లో ఉన్న వాళ్ళకి. ఓ ఇలా వీడియోస్ చేయొచ్చు అంటే ఒక సినిమాటిక్ లెవెల్ లో ఊహించుకొని చాలా బాగా తీస్తాడు నా కొడుకు వీడియోలు, చాలా బాగా తీస్తాడు. సో అట్లుండే నేను అదే నేను ఎందుకు నాకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని అరే నేను కూడా వీడియోస్ ఇస్తా అని నింపగా ఇట్లా వీడియోలు తీసేదాన్ని అనమాట. అట్లా పెడుతున్నా కొడుకు ఎక్కిరిచ్చేటోడు నన్ను. ఏంటిది వీడియోలా అయ్యే నేను ఎందుకు చేయాలా చేసి చూపిస్తా అని రోజుకి 4-5 అట్లా అప్లోడ్ చేస్తా ఉండేదాన్ని. తర్వాత నాకు అకౌంట్ పోయింది. అరే నేను ఏదో కొంచెం టైం పాస్ కొద్ది అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటే అకౌంట్ పోయిందిరా అంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి పెట్టుకున్నా. అప్పటికి iPhone 13 తీసుకున్నా. అప్పటికి వీడియోస్ జస్ట్ ఇట్లా పెట్టేదాన్ని. అనుకోకుండా ఒక్క డైలాగ్ పోయింది. అప్పటి నుంచి ఇంకొక డైలాగ్ పోయింది. ఫస్ట్ వీడియో ఇది ఫస్ట్ నిన్ను చిన్న పిల్లని కదా క్షమించొచ్చు కదా అని ఒక డైలాగ్ ఉంటది. అది 13K అప్పుడు 13K మాత్రం పోయింది. దాని తర్వాత ఇస్తా అంటే అన్ని మిలియన్స్. ఒక డైలాగ్ అయితే 21.9 ఎంతో పోయింది. అది మ్యారేజ్ చేసుకో సంథింగ్ ఏదో ఉంటది కదా, పెళ్లి చేసుకుంటావా లేదా చేసుకో ఎందుకు చేసుకోవు. ఓకే ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వెళ్ళింది ఈ వీడియోని అనుకుంటా నేను. లేదు ఇది రీసెంట్ వీడియో, అది 6 months వీడియో. అది దాని ముందు నుంచి చాలా పోయినాయి. ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత అంటే చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, మీ కొడుకు రియాక్షన్ ఏంటి? నా కొడుకు కదా అంత లేదు. నా కొడుకు నన్ను ఇప్పటి వరకు ఫాలో కావాలని చెక్ చేసుకోండి. ఎందుకు నేను వాళ్ళు ఫాలో కాను అంతే. ఇక మా ఇద్దరం మా టామ్ అండ్ జెర్రీ టైప్ అంతే. మేము ఫాలో అవ్వం మేము ఒకరికొకరు. అదేంటి మరి రీల్స్ ఎలా చూస్తాడు ప్రతిదీ చూస్తాడు కానీ ఫాలో అవ్వడు. ఓకే చూస్తలేనని చెప్తున్నా. నీ వీడియో చూస్తా ఎందుకు నీ వీడియోలు ఏమున్నాయని చూడాలి అంటాడు కానీ ప్రతిదీ చూస్తాడు. ప్రతి కామెంట్ చదువుతాడు. ఏదైనా బ్యాడ్ గా వచ్చినా కూడా నా తమ్ముళ్ళు అయితే ఎట్లయితే పోయి చెక్ చేస్తారో వాడు కూడా చెక్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఎవరు అంత బ్యాడ్ గా పెట్టింది అని చెప్పి ఎక్కువ పెట్టారు. ఎవరు బ్యాడ్ గా పెట్టారు చాలా అంటే ఒక 90+% మీకు పాజిటివ్ కామెంట్స్ అసలు ఎలాంటి నెగిటివ్ ఉండదు అసలు. నిజంగా అది ఒక ఇన్స్పిరేషన్ లాగే చెప్తున్నారు అందరూ మిమ్మల్ని చూసి. రియల్లీ టూ గుడ్. అసలు నాకైతే చాలా నచ్చినారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అంటే మీ కొడుకు ఎందుకు ఫాలో అవ్వడు? అదే అదే టామ్ అండ్ జెర్రీ ఫైట్. అది ఫాలో మాట్లాడుకుంటారా డైలీ ఫోన్ లో? డైలీ మాట్లాడుకుంటాం. ఓకే ఫోన్ చేస్తారా? మా తమ్ముడు నవ్వుతున్నాడు. డైలీ మాట్లాడు అంటే ఎక్కువ ఏదన్నా నీడ్ ఖచ్చితంగా ఇది అవసరము అంటే మాత్రం బాగా టాపిక్ మాట్లాడుకుంటాం దాని గురించి. ఉత్తప్పుడు ఎక్కువ చేయను. ఒక 2 days ఒకసారి అయితే చేస్తాం. ఇప్పుడు ఎక్కడ అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారా? వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు ప్రస్తుతానికి. ఏం చదువుకుంటున్నాడు ఇప్పుడు? డిగ్రీ అయిపోయిందమ్మా. రీసెంట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుదామని చూస్తున్నాడు. మరి ఏంటో అన్నది తెలియదు. మీరు కూడా షిఫ్ట్ అవుతారా? మీ కొడుకు? లేదు అమ్మని వదిలిపెట్టి నేను ఎటో వెళ్ళాను. మా ఇంటి గడప దాటి ఎప్పుడు బయటికి వెళ్ళాను. నేను ఏదన్నా ఉంటే నేను వచ్చి వెళ్తా ఉంటా తప్పించి మా ఇల్లు అయితే వదిలిపెట్టే. అంటే మీరు ఈ రీల్స్ అనేటి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా బ్యాడ్ గా అనడం కానీ చుట్టుపక్కల ఏమేంటి రీల్స్ చేయడం ఏంటి, హస్బెండ్ చనిపోయారు ఇట్లుంది సిచ్యువేషన్, ఈమె ఇంకా చాలా రీల్స్ చేస్తుంది, అట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి. అది నేను చెప్పలేను. అలా అన్నారు ఎవరైనా? అన్నారని మాత్రం తెలిసింది. నా ముందు అనే ధైర్యం లేనోళ్లే కదా ఎవరు మాట్లాడారు అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రియాక్షన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి ఇచ్చి నేను ఏదైనా మాట అంటే పడి నా తప్పు ఉంటే అది ఏదైనా పడతా. నేను వాళ్ళు తిట్టినా పడతా కొట్టినా పడతా. కానీ నా తప్పు 1% లేకపోయినా వాళ్ళని చంపేస్తాను. వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసుకుంటారు.